అందరికీ నమస్కారం. మీకు మరి మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం విజయదశమి రోజు రావణాసురుని దహనం, పాలపిట్ట దర్శనం మరియు జమ్మి చెట్టు పూజ ఇవన్నీ చేస్తుంటాం. ఈ 3 థింగ్స్ నుండి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రోజు రోజుకి వీళ్ళపై అత్యాచారాలు జరుగుతున్న ఈ రోజులను ప్రతి స్త్రీని తన తల్లిలాగా భావించాలని, లేనిచో రావణాసురుని లాగా పాపం పండి దహించిపోతామని, కావున మనిషిలో ఉన్న కామ, క్రోధ, మద, మర్చర్యాలను నశింప చేయాలని రావణాసురుని దహనం మనకు సందేశం ఇస్తుంది. రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్తున్న సమయంలో రాముడికి విజయదశమి రోజు పాలపిట్ట దర్శనం ఇచ్చింది. ఆ రోజు నుండి ప్రతి యుద్ధంలో రాముడు విజయాలు పొందుతూనే ఉన్నాడు. అంతేకాదు, పాండవులు అరణ్యవాసానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వాళ్ళకి కూడా పాలపిట్ట దర్శనం ఇచ్చింది. ఆ రోజు నుండి వాళ్ళు ఏం చేసినా కూడా విజయాలు పొందుతూనే ఉన్నారు. ఈ దసరాకి మనందరం కూడా పాలపిట్టను దర్శించుకొని మనం కూడా విజయాలు పొందుదాం. పాండవులు అరణ్యవాసానికి వెళ్లే ముందు జమ్మి చెట్టు మీద వాళ్ళ ఆయుధాలను పెట్టి, మా ఆయుధాలను కాపాడమని జమ్మి చెట్టుకి మొక్కి వెళ్ళిపోయారు. తిరిగి వచ్చాక జమ్మి చెట్టుకి పూజ చేసి ఆయుధాలను ధరించి కౌరవుల మీద యుద్ధానికి వెళ్లి గెలిచారు, విజయం సాధించారు. మనం కూడా జమ్మి చెట్టుకి పూజ చేసి ఆకులను తీసుకెళ్లి పెద్దవారికి ఇచ్చి మనం వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటాం విజయం పొందాలని. వన్స్ అగైన్ హ్యాపీ దసరా. ఈ దసరాకి మీరందరూ కూడా విజయాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.